చూడొచ్చు ఫ్రెండ్స్, ఈరోజు అయితే గుట్టెక్కడానికి సిద్ధమైన ఆ లోయ ఏంటో గుట్ట ఏంటో మీకు పెడతా చూడండి. ఎక్కుంటా పోయిన కొద్దీ ఎత్తేస్తుంది, ఎట్లా ఉందో చూడండి. ఎంత పెద్ద బండరాయో, ఆ బండరాయి కొండను చూసుకోవచ్చు ఎట్లుందో, ఈ కింద గుట్ట చూసుకోవచ్చు. ఇవన్నీ మీదకి వెళ్ళి దొల్లి పడ్డట్టున్నాయి. మీదకి వెళ్ళి అంత మీదకి ఎక్కగలమా అసలు? మొత్తం చెత్త చెత్త ఉంది, అంటే మొత్తం ముండగంపలు ఉన్నాయి. చూద్దాం ఎక్కచ్చా మరి ఎక్కరాదా. ఇక్కడ దారి ఉన్నట్టుంది, దారి మన కోసం ఏర్పాటు చేసినట్టు మంచిగానే ఉంది. కాకపోతే చెట్లు ఉన్నాయి, అడ్డం చెట్లు అడ్డం ఉన్నాయి. ఇంత పెద్దగా ఉంది గుట్ట చూడండి. ఇంత పెద్ద గుట్ట ఎక్కుతామని ఎప్పుడు అనుకోలే. కాకపోతే కింద చూడండి ఎట్లా ఉందో. మొత్తం చుట్టుపక్కల చూడవచ్చు, చుట్టుపక్కల చూడవచ్చు ఎట్లుందో గుట్ట. అన్ని చెట్లే ఉన్నాయి. మొత్తం చెట్లే. ఇంత పెద్ద లోయను చూడవచ్చు. లోయలోకి వెళ్ళి వర్షం వచ్చినప్పుడు, వర్షాకాలం వాటర్ అంతా ఫ్లో అయ్యేది. ఎట్లుందో చూడండి. ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మాత్రం ఓలో పెట్టినట్టే ఉంది చూడండి. సపోర్ట్ పెట్టి బండ పెట్టినట్టే ఉంది. ఇక్కడ మీద కూడా అంతే ఉంది చూడండి. ఇక్కడ ఏ రౌతుని కదిలిద్దాం అన్నది వచ్చి మీద పట్టి అట్టున్నది. మొత్తం సపోర్ట్ లేదు వాటికి, ఒక్కదానికి సపోర్ట్ లెక్కలు పెట్టారు. ఇది పాము పుట్ట లెక్కలు ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు. పాము పుట్ట లెక్కల భలే ఆకారంలో ఉన్నది. పామే ఉండవచ్చు అనుకుంటా. ఏమున్నదో మరి, పాము ఉన్నది ఏమున్నది అందులో అర్థమైతలేదు. పాము ఉన్నదా ఏమున్నదా అర్థమైతలేదు. దగ్గరకు పోయి తీద్దామంటే దగ్గరకు పోయి తీసేటట్లేదు. అన్ని చెట్లు ఉన్నాయి. మీకు పాము ఉందో ఏముందో కనిపించలేదు అసలు. అయితే మీకు కనిపిస్తుందా? కెమెరా అక్కడ దాకా తీసుకుపోయి చూపెడుతున్నా. గుడి లెక్కలు కట్టారు కావచ్చు. ఇది గుడి లెక్కలు కట్టినట్టు ఇక్కడ సపోర్ట్ పెట్టి, కింద బండ సపోర్ట్ పెట్టి. ఇంత తిరిగానే ఎంత అది చేసినా ఈ బండలు ఎక్కాల్సి వస్తుంది. గుట్టల ఓటి ఓటి. ఈ చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి. చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో లోయ.
దీనికి సుతా ఇటు పెట్టినట్టే ఉంది బండ చూస్తే మొత్తానికి. ఎటు చూసిన అవే చెట్లు చూడవచ్చు ఫ్రెండ్స్. ఆ కొండ మీదకి వెళ్ళి కొండ మీదకి వచ్చినాం. ఇక్కడ ఒక గుహ ఉంది, మీకు గుహ చూపెడతా. బండ మీద బండ పెట్టి పేర్చినట్టు పెట్టిరు గుహ. ఇక్కడ రాత్రి ఇక్కడనే స్టే చేసి ఉంటట్టు ఉన్నది. మొత్తం క్యాంపింగ్ చేసేటోళ్ళకైతే పక్క. మొత్తం బెడ్ లెక్కలు ఉన్నది, ఇది మంచం లెక్కల మంచిగా ఉన్నది. కాకపోతే పాములు తేళ్ళు ఉండే అవకాశం వస్తూ ఉంటుంది, చూసుకోవాలి ఇక. మొన్న పెట్టిన చెట్లు ఇవి ఎండిపోయింది ఇక్కడ. కాకపోతే ఇక్కడ పచ్చగా ఉన్నాయి. ఇది దేనికన్నా మెడిసిన్కి ఉపయోగపడుతుందా? రింగులు తిరిగి ఉన్నది, ఎట్లున్నది చూడరి. రింగులు అయితే తిరిగి ఉన్నది. ఏదో పురుగు లెక్కలు రింగులు తిరిగి ఉన్నది. ఇంకా కిందికి అయితే పోయి చూద్దాం ఎట్లున్నది కిందికి. ఇది ఒక్క గుహ లెక్కల్లో ఉంది ఇక్కడ చూద్దాం.